హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు డిఏ బకాయిలు 28 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో ఎంత వస్తుందనేది తెలుసుకోండి. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు 3.64% డిఏ మంజూరు. 18 నెలల వాయిదాలలో మీ బకాయిలు ఎంత వస్తుంది? వాయిదాకు ఎంత వస్తుంది? పూర్తి వివరాలు సులభంగా అయితే తెలుసుకోండి ఇలా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3.64% కరువు భత్యం డిఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డిఏ జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను 18 సమాన నెలవారీ వాయిదాల్లో చెల్లించనున్నారు. ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ల ద్వారా ఉద్యోగులు తమకు రాబోయే బకాయిలు, నెలవారీ వాయిదా ఎంత వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డిఏపై ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న డిఏలలో భాగంగా 3.64% డిఏని మంజూరు చేస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది. ఈ పెంపు జనవరి 1, 2023 నుంచే వర్తించనుండడంతో ఉద్యోగులకు దాదాపుగా 18 నెలలకు పైగా బకాయిలు అందనున్నాయి. అయితే ఈ బకాయిలు మొత్తాన్ని ఒకేసారి కాకుండా 18 నెలవారీ వాయిదాలలో అయితే ఆహ్, ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి తమకు రావాల్సిన మొత్తం బకాయి ఎంత, నెల నెల వాయిదా కింద ఎంత వస్తుంది అనేది విషయాలనైతే తెలుసుకుందాము. సో, ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సమాచారం వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచినటువంటి ఆన్‌లైన్ డీఏ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ బకాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు మీ ప్రాథమిక వివరాలను నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. ఏంటంటే ప్రస్తుత మూల వేతనం అంటే కరెంట్ బేసిక్ పే ఎంత, ఈ రోజు నాటికి మీ బేసిక్ పే ఎంత ఉందనేది నమోదు చేయాలి. తర్వాత ఇంక్రిమెంట్ మంత్. సో, మీ ఏటా మీకు ఇంక్రిమెంట్ ఏ నెల వస్తుందో ఎంచుకోవాలి. తర్వాత ఏఏఎస్ ప్రత్యేక ఇంక్రిమెంట్లు మీరు 6, 12, 18 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్లు పొంది ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. 4ది సిపిఎస్ ఆర్ జీపీఎఫ్ మీకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఆర్ మీరు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పరిధిలోకి వస్తారనే వివరాలు ఇవ్వాలి. దీని ఆధారంగా బకాయిపై వర్తించే మినహాయింపులు డిడక్షన్స్ లెక్కించబడతాయి. 5ది సరెండర్ లీవ్స్ మీరు ఈ మధ్య కాలంలో సరెండర్ లీవ్ తీసుకుని ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు ఇవ్వగానే క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్‌గా జనవరి 2023 నాటికి మీ బేసిక్ పే ఎంతో లెక్కించి అప్పటి నుంచి ప్రతి నెల మీకు అందాల్సిన అదనపు డిఏని అయితే పరిగణిస్తుంది. ఉదాహరణతో సులభంగా అయితే తెలుసుకుందాం. ఒక ఉద్యోగి వివరాలతో ఈ లెక్కింపు ప్రక్రియను ప్రారంభిద్దాము. ప్రస్తుత బేసిక్ పే అనేది రూ. 60,000 ఉందనుకుందాము. క్యాలిక్యులేటర్ ఇంక్రిమెంట్ ఆధారంగా జనవరి 2023 నాటికి బేసిక్ పేని 55,000గా అయితే లెక్కిస్తుంది. సో, ఆ నెలకు పాత డిఏ ప్రకారంగా మీరు అందుకున్న మొత్తం కొత్త 3.64% డిఏ ప్రకారంగా మీకు రావాల్సిన మొత్తానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాలిక్యులేటర్ లెక్కిస్తుంది. ఇలా జనవరి 2023 నుంచి నేటి వరకు ప్రతి నెల ఉన్న తేడాను కూడితే మీకు రావాల్సిన మొత్తం స్థూల బకాయిలు గ్రాస్ అరియర్స్ వస్తాయి. ఉదాహరణకు ఇది రూ. 61,340 అనుకుందాము. మీరు సిపిఎస్ ఉద్యోగి అయితే ఈ బకాయిలపై 10% మీ ఖాతాకు జమ అవుతుంది. అంటే రూ. 6,134 సిపిఎస్‌కు మినహాయించబడుతుంది. మినహాయింపులు పోగా మీకు అందే వాస్తవ బకాయిలు నెట్ అరియర్స్ చూసుకున్నట్లయితే రూ. 61,340 మైనస్ రూ. 6,134 రూ. 55,206. ఈ వాస్తవ బకాయిని ప్రభుత్వం 18 సమాన వాయిదాల్లో చెల్లిస్తుంది. ప్రతి నెల అదే వాయిదా. సో, 55,206 డివైడెడ్ బై 18 అంటే రూ. 3,067 వస్తుందన్నమాట. కాబట్టి ఉదాహరణలోని ఉద్యోగికి ప్రతి నెల జీతంతో పాటుగా అదనంగా రూ. 3,067 అంటే 3,000 పైన 18 నెలల పాటైతే అందుతుందన్నమాట. ఇక పెండింగ్‌లో ఉన్న డిఏను ప్రభుత్వం విడుదల చేయడంపై ఉద్యోగులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా, బకాయిలను ఒకేసారి చెల్లించకుండా 18 వాయిదాలుగా విభజించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి బకాయిలు అందితే కుటుంబ అవసరాలకు, ఆర్థిక ప్రణాళికలకు ఉపయోగపడతాయి. ఇలా వాయిదాలు ఇవ్వటం వల్ల దాని ప్రయోజనం పూర్తి స్థాయిలో అందదు అని పలువురు
ఉద్యోగులైతే వాపోతున్నారు.